ప్రజాప్రతినిధులందరూ ప్రజలకి అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వరరెడ్డి డివిజన్లో పర్యటించి కాలనీ వాసులతో మాట్లాడారు. రాజకీయాలతో సంబంధం లేకుండా డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని రాగుల తెలిపారు. అన్యాక్రాంతమవుతున్న చెరువు శిఖాలను రక్షిస్తున్న సీఎం రేవంత్ కు ధన్యవాదాలు తెలిపారు. మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చేదాన్ని కూడా మనం కాపాడి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇల్లు అమ్ముకొని ఈ పక్కన రవీందర్ రెడ్డి గారు కూడా అమ్ముకొని పోదామనే ట్రైన్లో వాళ్ళు ప్రతి సంవత్సరం ఒకటే చెప్పారు, 100% మీ క్రిస్టియన్ కాలనీ చేయకుంటే మళ్ళీ ఒక్కసారి నేను రాజకీయాలలో కూడా ఉండనని చెప్పి వాళ్ళకు గట్టిగా చెప్పడం జరిగింది. దాన్ని కష్టపడి అందరు అధికారులతోని సహాయ సహకారాలు తీసుకొని ఏ గవర్నమెంట్ ఉన్నా మనకు పని కావాలన్న ఒకటే ఒక నినాదంతో మనం పని చేయించుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి 1,99,00,000 రూపాయల రోడ్డు కూడా శాంక్షన్ చేశారు. ఆల్రెడీ 50% వెంకటరమణ హెచ్పి పెట్రోల్ బంక్ నుండి వెంకటరమణ కాలనీ వరకు రోడ్డు కూడా కంప్లీట్ అయింది. మిగతా రోడ్డు కూడా వీలైనంత తొందర అంటే ఈ 1 monthలో రోడ్డు కూడా ఇక్కడ క్రిస్టియన్ కాలనీ రోడ్డు ఈ వరకు 40 feet రోడ్డు కూడా కంప్లీట్ అవుతుంది. మాకు ఒకటి ఉంది, క్రిస్టియన్ కాలనీ రోడ్ నెంబర్ 16, అది కూడా వీలైనంత తొందరగా అంటే ఇంకొక 1 monthలో ఆ రోడ్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాం. తర్వాత నాగార్జున కాలనీ మన డ్రైనేజ్ ఏదైతే ఇబ్బంది ఉండనో అది కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అది కూడా యుద్ధ ప్రాతిపదికన 3 రోడ్లలో 3 daysలో కంప్లీట్ చేయడం జరిగింది. రోడ్ నెంబర్ 5 ఆల్రెడీ రోడ్ శాంక్షన్ అయింది. అది వీలైనంత తొందరగా అంటే మాన్సూన్ సీజన్ ఉంది, మాన్సూన్లో కొంత ఇవ్వరు కాబట్టి మాకు ఒక్క 10 రోజులు 15 రోజులు సెప్టెంబర్ 15th కంతా శాంక్షన్ వస్తే వారు కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగానే జహాంగీర్ నగర్ కాలనీ, మల్లికార్జున నగర్ కాలనీ కూడా కొంత రెయిన్ వాటర్ పోవడానికి పనిచేయాల్సిన అవసరం ఉంది. అది కూడా మనం శాంక్షన్స్ తీసుకోవడానికి వారిని టైం కూడా అడగడం జరిగింది. వాటర్ వర్క్స్ ఎండీని రేపు కానీ ఎల్లుండి కానీ వాళ్ళు వర్షం తగ్గిన తర్వాత రమ్మన్నారు. వెళ్ళి ఆ పని కూడా జహాంగీర్ కాలనీ చేస్తే నా వనస్థలిపురం డివిజన్లో ఇంకొక 6-7 నెలల్లో మ్యాక్సిమం సీసీ రోడ్లు లేని డివిజన్ చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు కాంగ్రెస్ పార్టీలో ఆ విధంగానే సపోర్ట్ దొరుకుతుంది. వారు కూడా ఈ మేము పోయి అడిగిన దానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళ పిఏ ముఖ్యమంత్రి గారి పిఏ కూడా ఎంబడే ఏదైనా ఫోన్ చేస్తే మోకాళ్ళలో